హాయ్ ఫ్రెండ్స్, రోహిత్, విరాట్, సూర్య కానీ కాదు టీ20 వరల్డ్ కప్లో టీమిండియా గేమ్ చేంజర్స్ ఆటగాళ్ళు వీరే. వారెవరో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్న ఈ యువ ఆటగాడు టీ20లలో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తూ భారత సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నాడు. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జూన్ 2 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 29 వరకు ఈ మెగా టోర్నీ కొనసాగుతుంది. అప్పట్లో ధోని నాయకత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్ దక్కించుకుంది. గత 11 సంవత్సరాలుగా వరల్డ్ కప్ కోసం నిరీక్షిస్తుంది. ఈ క్రమంలో ఈసారి కప్ దక్కించుకోవాలని భావిస్తుంది. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించి రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ శర్మ అనుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టుకు సంబంధించి 15 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇటీవల వారి వివరాలను కూడా ప్రకటించింది. ఐపీఎల్ సమరం ముగియగానే టీ20 వరల్డ్ కప్ శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ ప్రారంభిస్తుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఈ శిబిరం కొనసాగుతుంది. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టులో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 3 ఆటగాళ్లు అత్యంత కీలకంగా మారారు. ఇంతకీ వారెవరో ఈ వీడియోలో మనం చూద్దాం. యశస్వి జైపాల్ ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు తరపున ఆడుతున్న ఈ యువ ఆటగాడు టీ20లలో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. దూకుడైన ఆట తీరును ప్రదర్శిస్తూ భారత సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు, మైదానాలలో చురుగ్గా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇతడిని ఓపెనింగ్ జోడీగా పంపించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. భారత్ ప్రత్యర్థి జట్టు ఎదుట భారీ టార్గెట్ ఉండాలంటే యశస్వి జైపాల్ ఖచ్చితంగా రాణించాలని బీసీసీఐ సెలెక్టర్లు చెబుతున్నారు. ఇక రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై 2 సంవత్సరాల పాటు ఆటకు దూరమయ్యాడు. రీ ఎంట్రీతో దుమ్ము దులుపుతున్నాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహిస్తూ తన అసలు సిసలైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే సామర్థ్యం పంత్ సొంతం. గతంలో ఆడినట్టుగా టీ20 వరల్డ్ కప్లో కూడా ఆడితే ఇక భారత జట్టుకు తిరుగుండదు. అలానే కీపింగ్లో కూడా పంత్ అదరగొడుతున్నాడు. హార్దిక్ పాండ్యా టీమిండియాకు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ సమర్థవంతంగా చేయగలడు. ముంబై జట్టును సరైన దిశలో నడిపించలేకపోయినప్పటికీ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోని గుజరాత్ జట్టుకు కప్ అందించాడు. గత ఏడాది రన్అప్గా నిలిచేలా చేశాడు. అయితే ముంబై జట్టు అతని నాయకత్వంలో విఫల ప్రదర్శన కొనసాగించడంతో హార్దిక్ పాండ్యాపై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే హార్దిక్ గతంలో లాగా నిలకడగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. అంతేకాదు, మిడిల్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుంది. హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 92 టీ20 మ్యాచ్లు ఆడాడు. 1348 రన్స్ చేశాడు. అలానే 73 వికెట్లు పడగొట్టాడు. తన దూకుడు మంత్రాన్ని కొనసాగిస్తే మాత్రం ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.